నమస్తే అండి. నా పేరు స్వాతి. మా పాప పేరు హదస్స. మేము ఈ ఇయరే స్కూల్‌లో జాయిన్ అయ్యాం. మా పాపకి 3 ఇయర్స్ ఉంది. అయితే తనకి మాటలు రావట్లేదు, కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు. వేరే వాళ్ళతో మింగిల్ అవ్వట్లే అని స్కూల్‌లో జాయిన్ చేశాము. జాయిన్ చేశాక తను చాలా యాక్టివ్‌గా ఉంది. అంతేకాదు ఈరోజు డాన్స్‌లో కూడా పార్టిసిపేట్ చేస్తుంది. అది మాకు సర్ప్రైజ్ యాక్చువల్‌గా. తను ప్రాక్టీస్ చేసిందని కూడా మాకు తెలీదు. సో, మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఏదైతే మేము జయశీలి మ్యామ్‌తో మాట్లాడామో అవన్నీ గూడా మాకు ఈ ఇయరే కొంచెం వర్కౌట్ అయ్యాయి. తను ఇంట్లో గూడా కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ అవి గూడా ఇంప్రూవ్ అవ్వి స్కూల్‌లో నేర్చుకున్నవి ఇంట్లో రైమ్స్ అవి పాడుతుంది చక్కగాని. ఇంతకుముందు అలా చేసేది కాదు. సో, చాలా ఇంప్రూవ్‌మెంట్ జస్ట్ మేము జాయిన్ చేసి గూడా ఒక 3 మంత్స్ అట్లా అయింది. ఈ 3 మంత్స్‌లో గూడా తను చాలా ఇంప్రూవ్ అయిపోయింది. మాకు ఈ స్కూల్‌లోనే కంటిన్యూ అవ్వాలని కూడా ఉంది. మేము వేరే వాళ్ళకి కూడా ఇది సజెస్ట్ చేయాలనుకుంటున్నాము. అంతేకాకుండా తను ఇంకా 3 ఇయర్సే కాబట్టి మేము చాలా వరకు ఏం నేర్పించలేదు. ఇక్కడ ఆయమ్మాస్, టీచర్స్ అందరూ కూడా చాలా కేరింగ్‌గా ఉన్నారు. ఇంట్లో ఎలా అయితే పేరెంట్స్ చూసుకుంటారో అలాగే చాలా కేరింగ్‌గా ఉన్నారు. అదే మాకు చాలా హ్యాపీగా ఉంది. మేము స్కూల్‌కి పంపిస్తున్నాం అనేది కాకుండా ఇంకో ఇంటికి పంపిస్తున్నామని హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. సో, మేము ఇంకో వేరే వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇది ప్రీ స్కూల్ లాగా కాదు, ఒక ఫ్యామిలీలా ఉంది. మీరేం భయపడకుండా మీ పిల్లల్ని జాయిన్ చేయొచ్చు ఇక్కడ. సో, థ్యాంక్ యూ. కిడోస్ కింగ్డమ్ ప్రీ స్కూల్ బాబుని స్కూల్ పంపించిన తర్వాత చాలా యాక్టివ్గా తయారయ్యాడు. వాడు స్కిల్స్ కూడా బాగున్నాయి. అక్కడ టైమింగ్స్ అవే సేమ్ ఇంట్లోనూ కూడా అలానే మెయింటైన్ చేస్తున్నాడు. బాబు ఎల్కేజీలో ఉన్నా కూడా సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్లో ఉన్నట్టు వన్ మెయింటెనెన్స్ ఉంటుంది. సేమ్ చాలా బాగుంది స్కూల్ మాకు. हाँ, पहले से स्कूल को डाले, बहुत अच्छा है, पढ़ाई तो बहुत अच्छा है, बहुत टीचर बहुत इम्प्रूव करे इसको, कुछ भी नहीं आता था सब सीखा है, बहुत अच्छा बोले, अभी इम्प्रूवमेंट हुए सब, स्कूल भी बहुत बढ़िया है, सब कुछ बहुत अच्छा है। और एनुअल डे आया, इसका फाइनल हो गया, अच्छा अभी डांस करेगा, अच्छा सब टीचर्स बहुत अच्छे हैं, बहुत अच्छा से प्यार से बात करते हैं, इसको सब कुछ थोड़ा थोड़ा अभी आ रहा है, सब कुछ बहुत अच्छा आ रहा है। హాయ్ అండి, నమస్తే. నా పేరు జ్యోతి. మా పాప శ్రీష ఎల్కేజీ చదువుతుంది. ఈ కిడోస్ కింగ్డమ్ స్కూల్లో బాగా ఎడ్యుకేషన్ బాగుందని వేసినాను. మంచిగా అనిపించింది మాకైతే. ఫస్ట్ ఏమి రాకుండా ఇప్పుడు అన్నీ వస్తుంది. కేరింగ్ కూడా బాగుంది ఈ స్కూల్లో అని వేస్తున్నాం. మీరు ఎవరైనా కావాలంటే వేసుకోవచ్చు. ఈరోజు అయితే మంచిగా ఇంకా పార్టిసిపేట్ అని చేస్తున్నారు యాన్యువల్ డే ఫంక్షన్స్ కోసం. ఇంకా అంతే మంచిగా అనిపిస్తుందండి. హాయ్, నమస్తే అండి. నా పేరు అనసూయ. మా బాబు పేరు అస్విత్ అనిరుద్ధు. వాళ్ళు ఎల్కేజీ చదువుతున్నారు. మా బాబుకు మాట్లాడడానికి కూడా రాకపోదు. అయితే ఈ స్కూల్లో వేసిన తర్వాత వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు. మళ్ళీ వాళ్ళకి ఎడ్యుకేషన్ కూడా బాగా చెప్తున్నారు. ఇక్కడ వాళ్ళు చదువు కూడా బాగా చదువుకుంటున్నారు. హోంవర్క్స్ కూడా ఇంట్లో వచ్చి వాళ్ళే చెప్తున్నారు. మళ్ళీ వాళ్ళకి మంచిగా అసలు ఏది టెన్షన్ లేకుండా స్కూల్లో కూడా బాగా వాళ్ళు ఆడుకుంటున్నారు. మస్తు కేరింగ్గా ఉంది ఈ స్కూల్లో. ఈ స్కూల్లో వేసినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు. థ్యాంక్ యూ. హాయ్ అండి, నమస్తే. నా బాబు పేరు ఆదిత్య, ఎల్కేజీ చదువుతున్నాడు. ఈ ఇయరే ఫస్ట్ టైం స్కూల్కి పంపించడం. బాగా చదువుతున్నాడు. ఇంతకుముందుకు ఎవరి దగ్గర మాట్లాడపోతుండే. ఈ స్కూల్కి వచ్చినాక కొంచెం ఎక్కువ అల్లరి, మాట్లాడడం, అందరితో ఫ్రెండ్షిప్ ఎక్కువ అయింది. బాగా చదువుతున్నాడు. ఇంట్లో హోంవర్క్ వాడే చేయడం, మమ్మల్ని అడగకుండానే వాడే చేయడం చేస్తున్నాడు. టీచర్స్ కూడా బాగా కేరింగ్ తీసుకుంటున్నారు, ఆయాస్ కూడా. ఈ స్కూల్లో జాయిన్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. నా పేరు మహేశ్వరి. మా బాబు శివాంష్ ఎల్కేజీ చదువుతున్నాడు. బాబుని స్కూల్ వేసాక చాలా ఇంప్రూవ్ అయ్యాడు. తను చదువుకోగలుగుతున్నాడు. ఇంట్లో కూడా మంచిగా యాక్టివ్గా ఉంటున్నాడు. టీచర్స్ బాగా కోఆపరేట్ చేస్తారు మెయిన్లీ ఈ స్కూల్లో. ఇంకేం ప్రాబ్లం అనిపించదు. ఇక్కడ వేసాక ఇంట్లో ఉన్నట్టే హ్యాపీగా ఉండవచ్చు. పిల్లల్ని ఇందులో వేసి ఇంప్రూవ్ అయ్యాడు. థ్యాంక్ యూ.